మేము ఒకప్పుడు కిరాణా కొట్టుల్లో లేకపోతే ఇట్లా సూపర్ మార్కెట్‌లోకి వెళ్ళినప్పుడు కూడా మాకింత సరుకులొచ్చేటివి కాదు. ఎప్పుడైతే మేము డీమార్ట్‌కి వెళ్ళడం స్టార్ట్ చేశామో, సో, సరుకులైతే పుట్టలు పుట్టలుగా తెచ్చి ఇంట్లో పెడుతున్నామనమాట. సో, యాక్చువల్‌గా మేము రాసుకున్న లిస్ట్‌లో సరుకుల కంటే ఎక్స్‌ట్రా సరుకులు తెచ్చుకుంటామనమాట. ఎక్స్‌ట్రా అంటే అది ఇంటికి పనికొచ్చేటివి మాత్రం ఉండవు. అన్నీ తిండి సామాన్లే, అన్ని చాక్లెట్స్ అవి ఇవి తెచ్చివేసుకుంటామనమాట. మా అబ్బాయి అయితే ఇంక పోగానే ఫస్ట్ స్టార్టింగ్‌లోనే అన్ని చాక్లెట్‌లు, బిస్కెట్‌లు ఉంటాయి కాబట్టి అన్నీ తీసి తీసి వేస్తూ ఉంటాడు. అండ్ వాడు వేసేటివైతే ఒక హై రేంజ్‌లో ఉండేటివన్నీ ఎత్తేస్తుంటాడనమాట. ఇంకా ఆ డిస్కౌంట్లు ఉన్నాయి, ఈ డిస్కౌంట్‌లు ఉన్నాయి అనేసి పాపం అనేసి మేము కూడా అన్నీ సరే సరే అనేస్తాము. లాస్ట్ ఫైనల్‌గా బిల్లుకొచ్చే చూస్తాం కదా! అప్పుడు చిరిగి చాటంత అవుతుందనమాట బిల్లు. సో, యాక్చువల్‌గా మాకైతే బిల్లు మినిమమ్ అంటే మినిమమ్ సూపర్ మార్కెట్‌కి వెళ్తే ఒక 1500తో స్టాప్ అయిపోతది. లేకపోతే ఒక 2000తో స్టాప్ అయిపోతది. ఇంటికి కావాల్సిన సరుకులు మాత్రం తీసుకుంటే మాత్రం. బట్ మనకి అక్కడ డీమార్ట్‌లో ఆఫర్స్ పెడతారు గదా! సో, ఇంత తక్కువకి ఇస్తాము అనేసి ఆ ఆఫర్స్‌కి మనం టెంప్ట్ అయిపోతామనమాట. సో, ఇంత తక్కువకొస్తున్నాయా అనేసి. సో, 2000 అవ్వాల్సిన బిల్లు దగ్గర మాకైతే దగ్గర దగ్గర 6,500 అయిందనమాట. సో, చూస్తున్నారు కదా! అందులో సరుకుల కంటే కూడా ఆ చాక్లెట్స్, బిస్కెట్సే ఎక్కువున్నాయి. సో, అలా ఉంటదనమాట మన పరిస్థితి అక్కడికి వెళ్తే.